రైట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకొని హైదరాబాద్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. గత నెలలో పాలనాపరమైన అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లిన ఆయనకు వైద్యులు పరీక్ష నిర్వహించి ముక్కుకు శస్త్రచికిత్స చేయించాలని నిర్ణయించారు. సర్జరీ అనంతరం 10 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, అలాగే దీర్ఘకాలం పాటు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు. డాక్టర్ల సలహా మేరకు 10 రోజుల తర్వాత ఆయన హైదరాబాద్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పవన్ నివాసానికి వెళ్లి తాజా ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైట్. దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజేంద్ర, కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది. త్వరగా రికవరీ కావాలని చెప్పేసి ఆయనని కోరుకోవడం జరిగింది. నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా కూడా అనారోగ్యంతో బాధపడుతూ సర్జరీ చేయించుకోవడం జరిగింది. ఏదైతే ఏప్రిల్లో 18వ తారీఖున ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడం జరిగింది. ఈ గురి కాయిన తర్వాత వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఖచ్చితంగా శస్త్రచికిత్స చేయాలని చెప్పేసి డాక్టర్లు సూచించడంతో ఆయనకి సర్జరీ చేయడం జరిగింది. ఆయన అప్పటి నుంచి కూడా ఆసుపత్రిలోనే రెస్ట్ తీసుకుంటున్నారు. 7 రోజుల పాటు విశ్రాంతిలో ఉండాలి అని చెప్పారు. ఆ తర్వాత కూడా విశ్రాంతిని కొద్ది రోజులు కొనసాగించాలని చెప్పేసి వైద్యుల సూచన మేరకు పవన్ కళ్యాణ్, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఎప్పుడైతే సర్జరీ జరిగిందో సర్జరీ జరిగినప్పుడే అటు ప్రధాని మోడీ, అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ త్వరగా రికవరీ కావాలంటూ ఎక్స్ లో ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఏదైతే గత కొంతకాలంగా కూడా పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత కాస్త ఒత్తిడికి గురి కావడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ఆరోగ్య సమస్యలతో కూడా చాలా కాలంగా ఆయన బాధపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయనకు అందుకు సంబంధించిన చికిత్సకు సంబంధించి అనేక సూచనలు చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కాస్త నిర్లక్ష్యం వహించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సర్జరీ తప్పదు అని చెప్పేసి వైద్యులు సూచించడంతో సర్జరీ చేయించుకోవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ కి ఏ సంబంధించిన సర్జరీ చేశారు, అదేవిధంగా ఏ తరహా వ్యాధితో బాధపడుతున్నది ఇప్పటికీ బయటికి వెల్లడించినప్పటికీ కూడా జన సైనికుల్లో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒక ఇంత ఆందోళన నెలకొంది. మనం చూసాం గత వారం 10 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ త్వరగా రికవరీ కావాలంటూ పలు ప్రార్థనా మందిరాల దగ్గర పూజలు నిర్వహించడం జరిగింది. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఇటు ప్రేస్ కూడా చేయడం జరిగింది. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా కనిపించకపోవడం అనేది జన సైనికుల్లో, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒక ఇంత ఆందోళన అయితే నెలకొంది. అయితే సర్జరీ విజయవంతంగా జరిగింది, ఆయన త్వరగా కోలుకుంటున్నారు. అదేవిధంగా విశ్రాంతి మరికొద్ది రోజులు అవసరం అని చెప్పేసి వైద్యులు సూచించడంతో పవన్ కళ్యాణ్ తన నివాసం నుంచి డిప్యూటీ మంత్రిగా తన బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. అవసరమైన మేరకు ఒక డిప్యూటీ మంత్రిగా తన శాఖకు సంబంధించిన కొన్ని సూచనలు, డైరెక్షన్స్ కూడా ఇస్తున్నారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ త్వరగా కోరుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన నివాసానికి వెళ్లి ఆయన కోరుకోవడం జరిగింది. అవసరమైతే మరికొద్ది రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రాజేంద్ర, ఇక పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎప్పటి నుంచి పాల్గొనబోతున్నారు పవన్ కళ్యాణ్? అంటే దీనికి సంబంధించిన వైద్యులు మరోసారి చెప్పాల్సి ఉంటుంది. అంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కి విశ్రాంతి అవసరం అని చెప్పేసి సర్జరీ తర్వాత 7 నుంచి 10 రోజులు అవసరం అని చెప్పేసి వైద్యులు సూచించారు. కానీ మళ్ళీ ఒకసారి పరీక్షకు వెళ్ళిన తర్వాత వైద్యులు ఒక మెల్లమెల్లగా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఒక్కసారిగా మళ్ళీ కార్యక్రమాలకు వెళ్తే కనుక ప్రెషర్ పడే అవకాశం ఉంది. కాబట్టి వైద్యుల సూచనల మేరకు మాత్రమే పవన్ కళ్యాణ్ విధుల్లో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. రైట్, థాంక్యూ శ్రీనివాస్.